హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతిని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రణయన్న మిత్రమండలి, బీఆర్ఎస్ నాయకులు శ్రేణులతో కలిసి ప్రణయ్ భాస్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రణయ్ మార్గులోని ప్రణయ్ భాస్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు అనాథ వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. కీర్తిశేషులు మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు హన్మకొండ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, వారిని స్మరిస్తూ వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలను ఈరోజు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు అందరూ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు వారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఒక బలమైనటువంటి ఆకాంక్షతోని ఆ రోజులలో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి బూటక ఎన్కౌంటర్లు కానీ, కరెంటు కోతలు కానీ, రైతు కష్టాలు కానీ, నిరుద్యోగ సమస్య పైన ఆ రోజు అసెంబ్లీలో అనేక అంశాలను, అనేక సమస్యలను లేవనెత్తినప్పుడు ఆనాటి స్పీకర్ మరి తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దంటే మా సోదరుడు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మరి ఎంతో బాధతోని మరి ఆ రోజు తన పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఆ తదుపరి తన అనారోగ్యంతో మరి క్యాన్సర్తో బాధపడుతూ అకాల మరణం చెందిన తర్వాత తెలంగాణ వాదాన్ని మరి ఆనాడు మరి కేసీఆర్ గారు లేవనెత్తితే వారి బాటలలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక బలమైనటువంటి ఆకాంక్షతోని మరి మా సోదరులు పోరాడు కాబట్టి వారి బాటలో నడుస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ చేరటం జరిగింది. మరి ఇప్పటికీ తను ప్రాతినిధ్యం వహించినటువంటి హన్మకొండ కాన్స్టిట్యున్సీ 2 మండలాల్లో ఉన్నటువంటి మరి వారి మిత్రులు కానీ, వారి అనుచరులు కానీ, వారి అభిమానులందరూ కూడా ఇప్పటికీ వారు చేసినటువంటి పనులు కానీ లేక వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను స్మరిస్తూ మరి ముందు పోవడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ